దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 23 మే 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 6. దేనిని గూర్చియు చింతింపకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేనిని గురించి చింతించుకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న వారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేనిని గురించి కూడా చింతించకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. యువర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. మనము చింతించినప్పుడు ఆయన కంట్రోల్ నుంచి బయటకు వస్తున్నాము. దేవుని చేతిలో మనకి క్షేమం ఉన్నది. దేవుని చేతి కింద మనకు ఆశ్రయం ఉన్నది. దేవుని చేతి కింద మనకి వృద్ధి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఎంత విరోధమైన లేక ఎంత ప్రతికూల వార్త వచ్చినను మనము భయపడరాదు. నేర్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు అంటాడు, యెహోవా నామమును బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటున్నాను అంటున్నాడు. కనుక మనము చేసే భక్తి, మనం వెళ్తున్న చర్చ్, మనం వింటున్న వాక్యాలు, మనం చేస్తున్న ప్రార్థన ఏమి మనలో కలుగు చేయాలంటే ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యం కలుగజేయాలి. దేనిని గురించి చింతించుకుడి, కానీ ప్రతి విషయములో మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యములో సెలవిచ్చుచున్నదే. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు కట్టబడతావు. యు ఆర్ ఫార్మ్డ్ వెన్ యు ఆర్ ప్రేయింగ్. చాలామంది ప్రార్థన అనగానే దేవునికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, దేవునికి చెబుతున్నాం అనుకుంటున్నాం. కాదండి, ప్రార్థన నిన్ను కడుతుంది, దేవునికి జ్ఞానం ఇస్తుంది కాదు. మీ గురించి ప్రార్థన నేను కడుతుంది. ఎందుకంటే దేవునికి మన విషయము సమస్తము తెలుసు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫియర్ నాట్ అబౌట్ ఎనీథింగ్, fret not about anything, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. Fear not, fret not, don't panic. Panic అవడం అనేది, భయపడడం అనేది నీతిమంతుని లక్షణము కాదు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండేదారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరూ, దేవుడే నాకు సమస్తము అని నమ్మిన ప్రతి ఒక్కరూ దేనిని గురించి చింతించను. చింత వచ్చినను దాన్ని ఎలాగ తరిమివేయాలో తెలుసుకుంటారు. ఎలా తరిమివేయాలో ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలా తరిమివేయాలో దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు. हिंदी में पढ़ेंगे फिलिपियों का पत्र, उसमें 4 अध्याय और 6 वचन पढ़ रहे हैं. किसी की बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाए. प्रभु को धन्यवाद अदा करते, प्रभु को महिमा देते. प्रिय भाइयों बहनों, किसी भी बात की चिंता मत करो. किसी भी बात की, क्या हो जाएगा, लोग क्या कहेंगे, किसी भी बात की चिंता मत करो. आपके हेल्थ के विषय में, आपके फाइनेंसेस के विषय में, आपके परिवार के विषय में, आपके करियर के विषय में चिंता मत करो. जो प्रभु के बच्चे रहते हैं, प्रभु पर निर्भर होते हैं, चिंता उनसे दूर होना चाहिए. ప్రభుకు बहुत ధన్యవాద. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడదాము. దేనిని గురించి చింతించవద్దు. ఎందుకంటే మన చింత యావత్తు దేవుని మీద మనం వేయడము నేర్చుకోవాలి. పుట్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ మీ అంటాడు దేవుడు. సో లెట్ us లెర్న్ టు పుట్ అవర్ కేర్స్ అపాన్ ద లార్డ్. ఎలా చేయాలండి? ప్రార్థన విజ్ఞాపనల చేత,
కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియపరిచినప్పుడు మన చింత యావత్తు ఆయన మీద వేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించి ఈ దిన డివోషన్లో నాయన మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఎంతోమంది నాయన తండ్రి చింతలో ఉన్నారు, ఎంతోమంది భయపడుతున్నారు, ఎంతోమంది రేపుడు కొరకు దేవ టెన్షన్లో ఉన్నారు. వారందరి నిమిత్తం ప్రార్థన చేసినాను. ఈరోజు వారి చింత యావత్తూ మీ మీద వేటుకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసినాను. ఈ డివోషన్ ద్వారా నాయన నీ బిడ్డలు ఏ చింతలో ఉన్నారు నాయన, ఫైనాన్షియల్ ఆర్థిక చింతలో ఉన్నారు, చాలామంది అనారోగ్య చింతలో ఉన్నారు, చాలామంది దేవా తండ్రి రేపుడు కొరకు చింతలో ఉన్నారు ప్రభా, ఫ్యామిలీ విషయంలో చింతలో ఉన్నారు ప్రభా. వారందరి చింత మీ మీద వేయిచుండగా నాయన వారందరినీ చింతల నుంచి విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలు వరకున్న ప్రతి చింత నుంచి, ప్రతి భయం నుంచి వారిని విడిపించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా మీకు స్తోత్రంలో నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాసిన వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరినీ దీవించి వారిని ధైర్యపరిచి బలపరిచి మంచి పొజిషన్లో వారిని స్థిరపరిచినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో వారందరినీ వర్ధరింపు చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు చింత లేని వారుగా పరిచర్చకు కృప దయచేయనయ్యా. నీ మీద ఆధారపడుతూ పరిచర్చకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశమంతా రక్షింపబడినందుకు స్తోత్రం. ఈ దేశమంతయునైనా మీకు సొంతమైనందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఆ దేశాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆ దేశంలో ఉన్న ప్రతి చింత నుంచి ఆ దేశాన్ని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెని మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుయేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.